హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం భోగి పర్వదినాన్ని చక్కగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే అసలు భోగి పండుగ అంటే ఏంటి? అండ్ ఈరోజు భోగి పళ్ళు అని చెప్పేసి, బదరీ ఫలాలు అని చెప్పేసి, అర్క ఫలాలు అని చెప్పేసి, రేగి పళ్ళని పసిపిల్లల్ని తల మీద ఎందుకు పోస్తారు? చక్కగా ఒక్క వీడియోలో ఆల్మోస్ట్ 10 వీడియోలు కంటిన్యూ పెడతా. చూడండి, మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కూడా కొట్టండి. పండుగ రోజు కదా చెప్పాలనిపించింది. సో పాయింట్కి వద్దాం. ఫస్ట్ ఏం చెప్దాం, 1 by 1 మిక్స్ చేసి చెప్తానే. ముందుగా భోగి, భోగం, సుఖం, సంతోషం. మనం అన్నం తింటాం కదా, ఆ రైతన్నతో మొదలు పెడతాం. మ్యాక్సిమం ఈ పండుగ ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కలాగా ఉన్న ఈ జనవరి వచ్చే నాటికి, ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే నాటికి, ఈ భోగి పండుగ వచ్చే నాటికి ఆల్మోస్ట్ చాలా చోట్ల పంట చేతికి వచ్చింది. 6 కాలం కష్టించి పండించినటువంటి పంట చేతికి వచ్చింది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆ పంట రూపంలో ఇంటికి వచ్చింది. ఎదురుగా పండించిన పంట ఉంది, కష్టం దగ్గర ప్రతిఫలం ఉంది. ఆ రైతు సంతోషంలో ఉంటాడు. అండ్ పంట నూర్పిళ్ళు అయిపోయినాయి, మేతుంది కదా, దాని పశువులకి ఆహారం దొరికింది. పశువులు హ్యాపీ, మనుషులు హ్యాపీ. పంట చేతికి అందింది కాబట్టి ఇంట్లో వాళ్ళంతా హ్యాపీ. ఎందుకు? అది అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కాబట్టి. సో అంతా కూడా సంతోషాలతో ఉంటూ ఉంటారు. అందుకే ఈ భోగి పర్వదినాన అంతా కూడా చక్కగా లక్ష్మీదేవిని పూజిస్తూ భోగ భాగ్యాలతో గొప్పవాడని చెప్పేసి అంత శుభాకాంక్షలు చెప్పుకుంటా ఉంటారు. ఇది ఒకటి. నెక్స్ట్, ఇంద్రుడు గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎత్తినప్పుడు ఏకంగా పెద్ద పెద్ద వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. కానీ చివరికి తెలిసేది ఏమని? ఆయన శ్రీ మహావిష్ణువే బాబు ఆ కృష్ణుడు అని చెప్పేసి క్షమాపణ అడుగుతాడు. ఏమైందంటే, గోపికులు అండ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏం చేస్తుంటారు, ఎవ్రీ ఇయర్ ఈ పండుగ అప్పుడు ఇంద్రుని పూజిస్తూ ఉంటారు. అయితే ఆ రోజు మన శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రుడికి ఎందుకు, ఈ గోవులు కదా మీకు చక్కగా పాలిస్తున్నాయి, పేడిస్తున్నాయి, పొలాన్ని దున్ను పెడుతున్నాయి, అన్ని చేసేది వీటికి పూజ చేయండి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఇక ఇంద్రుడు కోపించేసి మొత్తం వర్షం కురిపిస్తూ ఉంటాడు అనమాట. ఇక అప్పుడు ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తేసి చిటికిన వేలుతో మరలా బలరాముడు వచ్చేసి తన యొక్క నాగలు పెట్టి పర్వతాన్ని లేపుతాడు, మొత్తం బయటికి లాగుతాడు. దాన్ని శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు. అది కూడా ఈ భోగి రోజే. శ్రీకృష్ణుడేమో గోవులను పూజిద్దామని చెప్పేసి అంటాడు. ఇంద్రుడు వచ్చేసి నాకు చేసే పూజని ఆపుతాడు ఎవరో ఈ మనిషి అని చెప్పేసి అడావిడి చేస్తాడు. చివరికి అతను గర్వభంగం జరిగింది. ఎందుకంటే శ్రీమన్నారాయణ సాక్షాత్కారాన్ని తెలుసుకుంటాడు. అది ఈరోజే. ఇక భోగి పళ్ళకి సంబంధించి ఇందాక చెప్పాను కదా, బదరీ ఫలాలన్నా, భోగి పళ్ళన్నా, రేగి పళ్ళన్నా, అర్క ఫలాలన్నా, ఈ రేగి పళ్ళని చూడటానికి ఎలా ఉంటాయండి? సూర్యుడిలాగా ఉంటాయి, గుండ్రంగా చక్కగా వెలుగొందుతున్నట్టుగా. ఆరెంజ్ ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్ కాదు, కలర్ చక్కగా కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని లైట్ ఎర్రగా ఉంటూ ఉంటాయి. అవి సూర్యుడిని తెలియజేస్తూ ఉంటాయి. తర్వాత పసిపిల్లలకి ఇక్కడ వచ్చేసి బ్రహ్మరంధ్రం ఒకటి ఉంటుంది. నెలల పిల్లల నుంచి 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు సంబంధించి ఈ భోగి రోజు చక్కగా మంచి నూతన వస్త్రాలు అలంకరించేసి ఈ రేగిపళ్ళు, కొంతమంది చిన్న చెరుకు ముక్కలు కూడా కలుపుతారు. అండ్ డబ్బులు, బంతిపూలు, రెక్కలు అవన్నీ కూడా కలగలిపి శివుడిని ప్రసన్నం చేసుకోవాలన్నట్టు, సూర్యుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలన్నట్టు, ఆ బ్రహ్మరంధ్రం వచ్చేసి ఓపెన్ అవ్వాలన్నట్టు. నారాయణుడికి సంబంధించి బదరీ వనంలో నరనారాయణుడు శివుడిని ప్రసన్నించుకోవడానికి పూజలు చేస్తూ ఉన్న మూమెంట్లో పైనుంచి ఈ రేగు పళ్ళను వాళ్ళు నెత్తిన వేస్తారనమాట దేవదేవులు. సో అలా పిల్లలని నారాయణుడిగా భావించి సూర్యుని యొక్క ఆశీస్సులో ఉండాలన్నట్టు, శివుడిని ప్రసన్నం చేసుకోవాలన్నట్టు ఆ బదరీ ఫలాలని, ఆ రేగు పళ్ళని ఆ పిల్లల మీద వేస్తారు. బ్రహ్మరంధ్రం కూడా ఓపెన్ అవ్వాలన్నట్టు. సో రేగుపళ్ళు వచ్చేస్తాను. ఇక ఈరోజు గోదాదేవి కళ్యాణం చేస్తూ ఉంటారు. ఎవరి గోదాదేవి? ఒక సామాన్య భక్తురాలు, సామాన్య స్త్రీ. కానీ తను చిన్నప్పటి నుంచి కూడా ఆ శ్రీహరే తన భర్త అన్నట్టు ఆయన అలంకరణ చేస్తూ చివరికి ఆయనలో లీనం అయిపోయింది అనమాట. సాక్షాత్ ఇంకా ఆయనతో వివాహం జరిగినట్టు. ఈరోజు గోదాదేవి కళ్యాణం కూడా జరుపుతూ ఉంటారు. ఆ గోదాదేవి శ్రీహరిలో లీనమైనటువంటి రోజు కూడా ఈ రోజే. అదే భోగి.
ఇక వామనుడు 3 అడుగులు కావాలని చెప్పేసి అంటాడు. 1 భూమి, 2 ఆకాశం, 3అది ఎక్కడంటే నా శిరసన పెట్టాయని చెప్పేసి బలిచక్రవర్తి అంటాడు. వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపినటువంటి రోజు కూడా ఈ రోజే. సో ఇంకెక్కడ మిస్ అయితే కింద కామెంట్లో తెలియచేయండి. సో ఈ భోగి అన్నప్పుడు ఎక్స్ట్రాడినరీ వేలో మన భారతీయ సాంప్రదాయాలలో ఎన్నో రకాల కథలుగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. ప్రతిదీ కూడా మనిషికి సంబంధించి సుఖ సంతోషాలను ఇచ్చేది కానీ, దేవదేవులకు సంబంధించేసి, ప్రకృతిలో మార్పులకు సంబంధించేసి ద బెస్ట్ వేలో ఇక నుంచి ఉండొచ్చు అన్నట్టు కానీ దీన్ని చెప్తా ఉంటారు. ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఈరోజు మనం భోగి మంటలు వేస్తూ ఉంటాం. ఈ భోగి మంటలు కూడా అందులో చాలామంది ఏవో పెడితే కాలుస్తుంటారు. అలా కాదయ్యా. ఈ భోగి మంటల్లో వేప, మద్ది, మామిడి ఏవైతే చక్కగా వృక్షాలలాగా వనాల్లో పెంచుతూ ఉంటారో వాటిని తీసుకొచ్చి భోగి మంటల్లో వేస్తారు. అండ్ మధ్యలో వచ్చేసి ఆవు నెయ్యి పోస్తారు. అండ్ ఆవు పిడకలు కూడా వేస్తూ ఉంటారు. ఈ పిడకలు, ఈ నెయ్యి అండ్ ఆ ఔషధ గుణాలతో ఉన్నటువంటి ఆ వృక్షాలు, ఆ చెట్లకు సంబంధించి అవన్నీ కాలుతూ ఉన్నప్పుడు వాటి నుంచి వచ్చే ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో, ఆ వాసన ఏదైతే ఉందో, ఆ పొగ ఏదైతే ఉందో, కలుషితమై ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని చక్కగా ప్లెజెంట్గా మార్చేస్తాయి. మనం ఆల్మోస్ట్ ఈ భోగి తర్వాత, ఈ పండుగ తర్వాత మరలా నెమ్మదిగా చలి తగ్గటం మొదలైంది. బట్ నిన్నటి వరకు అన్నప్పుడు లేదా ఈ రోజు వరకు అన్నప్పుడు చలి చాలా ఎక్కువగానే ఉండేది. ఎందుకు ఏంటన్నప్పుడు దక్షిణాయనం అది. దెన్ సూర్యునికి భూమికి కొంచెం దూరం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక రేపటి నుంచి అన్నట్టు ఇక ఉత్తరాయణం మొదలైంది అనమాట. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవటానికి ముందు కూడా వాతావరణంలో ఉన్నటువంటి ఆ బ్యాడ్ అన్నది ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి, చెడు లేదా విషవాయువులు ఏవైతే వాటిని తొలగించడానికి అన్నట్టుగా ఇదిగో ఈ భోగి మంటలు కూడా వేస్తారనమాట. మీకు బాగా గుర్తుంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఉంది కదా, అప్పుడు ఒకటి బయటకు వచ్చింది. ఏంటంటే అది నాకు కరెక్ట్గా ఆ పేరు గుర్తు రావట్లేదు. కొంతమంది బ్రాహ్మణులు కావచ్చు, మిగతా కొన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా ఇది చేస్తారంట. నిత్యం వాళ్ళ ఇంట్లో చేస్తారు. ఆవు నెయ్యి, ఈ ఆవు పిడకలు ఉన్నాయి కదా, వాటితో ఒక చిన్నపాటి యజ్ఞమా లేదా ముట్టిటమా ఏదో సంథింగ్ చేస్తారట. దాని నుంచి వచ్చే ఆ వాసన ఎలాగైతే ఉంటుందో దాని నుంచి వచ్చే ఆ పొగ కానీ రిమైనింగ్ కానీ చుట్టూతో ఉన్న విషవాయువుని మొత్తం బయటికి నెట్టేస్తాయి. అండ్ చెడు రిలేటెడ్ ఏదైతే ఉంటుందో వైబ్రేషన్ మొత్తాన్ని నెట్టేస్తాయి. ఓన్లీ పాజిటివ్ అనేది ఉంచింది అనమాట. ఆ రోజు భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగినప్పుడు కూడా ఈ గ్యాస్ వల్ల అంత ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరైతే ఈ ఆవు పిడకలతో ఆ నెయ్యితో నిచ్చి ఇంట్లో, దాన్ని కరెక్ట్ వర్డ్ రావట్లేదు నాకు తెలిసిన ఖచ్చితంగా చెప్పండి, ఎవరైతే ఆ రకమైన పూజలు చేసి మండిస్తూ ఉంటారో ఆ ఇంట్లో బ్రతికారు. ఏంటంటే బయట ఉండే ఆ ప్రమాదకరమైన ఐసోసైనైడ్ విషవాయువు ఏదైతే ఉందో అది ఇంట్లోకి రానివ్వలేదు అది. సో అలా ఇలా చెప్పుకుంటూ వెళ్తే అండి, హిందువులకు సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి ప్రతి పండుగ ఒక అద్భుతం. ప్రతి పండుగ మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేది. ప్రతి పండుగ మనమంతా కలిసి సుఖ సంతోషత ఉండేలాగా చేసేది. సంపదని పెంచుకోవటం కాదు, పంచుకోవటం అన్నదానికి ఈ భోగి. అందుకే దాన ధర్మాలు కూడా చేయండి అని చెప్తా ఉంటారు. 2-3 నిమిషాల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నా. బట్ ఓవరాల్గా అన్నప్పుడు మన సనాతన గొప్పదనం అండ్ ఈ పండుగకు సంబంధించి ఈరోజు మొత్తం నేను పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఈ రోజులో చాలామందికి తెలియని విషయాలు ఉన్నాయి. ఖచ్చితంగా చెప్తా అనిపించి ఈ వీడియో చేశాను. క్యారెక్టర్స్ డివోషనల్లో పర్టికులర్గా ఇస్తున్నాను. దయచేసి అందరికీ షేర్ చేయండి.